పల్నాడు జిల్లా గురజాల జీడీసీసీ బ్యాంకులో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. వైసీపీ హయాంలో రాష్ట్రంలో జీడీసీసీ బ్యాంకులో జరిగిన అక్రమాలపై కూటమి ప్రభుత్వం విచారణ జరుపుతుంది. ఈ నేపథ్యంలో గురజాల జీడీసీసీ బ్యాంకులో 6 కోట్ల రూపాయల కుంభకోణం వెలుగు చూస్తుంది. ఇప్పటికే ప్రభుత్వానికి ఫిర్యాదు వెళ్లింది. కోల్డ్ స్టోరేజీలో నిల్వ ఉంచిన మిర్చి పేరిట 150 మంది రైతుల పేర్లతో రుణాలు మంజూరు జరిగింది. కానీ సదరు కోల్డ్ స్టోరేజ్లో రుణాలు పొందిన రైతులెవరూ మిర్చిని నిల్వ చేయకపోవడం కొసమెరుపు. పదవీ విరమణ పొందిన ఉద్యోగితో పంట విలువను నిర్ధారించి రుణాలు మంజూరు చేశారు. రుణాలు ఇచ్చినట్లు రికార్డుల్లో ఉన్నప్పటికీ ఆయా రైతులకు వారి పేరుతో బ్యాంకులో లోను ఉన్న సంగతి తెలియకపోవడం గమనార్హం. ఈ కుంభకోణంపై ఉన్నతాధికారులు 2 రోజుల్లో రికార్డులు పరిశీలన చేయనున్నారు. అప్పుడే ఈ వ్యవహారంలో అసలు సూత్రధారులు, పాత్రధారులు ఎవరనేది తేలతెలం కానుంది. రుణాల వ్యవహారంపై విచారణ జరుపుతున్నామని నివేదిక తయారు చేసి ఉన్నతాధికారులకు పంపనున్నట్లు గురజాల జీడీసీసీ మేనేజర్ పున్నారావు తెలిపారు. ఇవన్నీ వచ్చేది ఎవరు రాలేదు. అదే అది నాకు అర్థం కావట్లేదు. మీరే ఎవరు వస్తే రికార్డు ఎవరు వెరిఫై చేశారంటే ఎవరు రాలేదు. సుమారు డెఫిసిట్ ఉన్న మాత్రం వస్తే ఫైనల్ ఇప్పుడు పై ఆఫీసర్కి రిపోర్ట్ చేస్తున్నాం. రిపోర్ట్ వచ్చిన తర్వాత వచ్చేస్తుంది. మొత్తం అయితే 150 మంది ఉన్నారు. అంటే 2 పోలీస్ స్టేషన్లు ఉండేది. చూడాలి ఇచ్చేటప్పటికి వస్తారు సార్. అసలు ఆ టైంలో లేదు అసలు మన డీటెయిల్స్ వచ్చాయి. మరి అప్పుడు ఏం జరిగిందో ఏదో నాకైతే తెలియదు. కానీ ఇప్పుడైతే కొద్దిగా డెఫిసిట్ ఉన్న మాత్రం వస్తుంది సార్. రికార్డ్ పరిస్థితి